నమస్కారం అందరికీ. నా పేరు శివకుమార్ అన్న. ఈరోజు మనం జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్ లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు శిక్ష లేదా బహుమానం అనే విషయం గురించి చర్చించబోతున్నాం. ఈ వేదికకు వచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. ముందుగా మన మీటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ ని చదవడం మనం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of nation. In our Constituent Assembly, this 26th day of November 1949, to hereby adopt, enact and give to ourselves this Constitution. సో ఈ సిటిజన్స్ డైలాగ్ యొక్క రూల్స్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పార్టిసిపెంట్ కి తమ పాయింట్ చెప్పడానికి 2 నిమిషాల సమయాన్ని పొందుతారు. ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ప్రతి ఒక్కరికి మీ వంతు వస్తుంది, దయచేసి ఓపికగా కూర్చోండి. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాల నేపథ్యం నుండి ఉండవచ్చు కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని దూషించరాదు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్ ప్రక్రియ జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ఇది శిక్షగా మారిందా లేదా బహుమానంగా మారిందా? మీలో ఎవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలనుకున్న వారు మీ హ్యాండ్. ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత పాలకులని ఎలా విభజించాలి, ఒక ప్రాంతానికి ఎంత నిర్దేశిత ప్రాంతం, ఒక నియోజకవర్గానికి ఎంత నిర్దేశిత ప్రాంతం ఉండాలి అని సూచించేదే ఈ డీలిమిటేషన్. సో దీని కారణంగా ఆర్టికల్ 82 అనుసంధానించి ఈ డీలిమిటేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే జనాభా పెరిగే కొద్దీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు విస్తీర్ణం చేయడం జరుగుతుంది. గతంలో ఇది మొదటగా స్టార్ట్ అయినప్పుడు 494 పార్లమెంట్ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అది మెల్లమెల్లగా పెరిగి ఈరోజు 543 వరకు పెరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం ఏమంటుంది అని అంటే 2002లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ప్రకారము 543 నియోజకవర్గాలను మాత్రమే కేంద్రం నియమించడం జరిగింది. 2026 వరకు ఎటువంటి పెంపకాలను ప్రోత్సహించడం లేదు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు 2002లో. దానికోసం చాలా వరకు రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ప్రతిఫలించాయని చెప్పేసి ఆ కారణంగా 2002లో దీన్ని నిలిపివేయడం జరిగింది. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల తీయడం జరుగుతుంది. ఆ జనాభా లెక్కల ఆధారంగా ఎంతమంది జనాభా ఉన్నారనే దాన్ని బట్టి ఒక 10 లక్షల పూర్వం అయితే 10 లక్షల మందికి ఒక నియోజకవర్గం లాగా ఎంపిక చేయడం జరిగింది. అది ఇప్పుడు 2002 నుంచి 13.5 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి 13.5 లక్షల మంది మాత్రం ఉండవచ్చు. ఇది మనకు జరిగింది. అయితే ఇప్పుడు 2026 వరకు ఎటువంటి పెంపకాలు చేయకూడదు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ చేశారు అప్పట్లో. అది 84 అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు 2026 వచ్చింది, జనాభా డీలిమిటేషన్ చేద్దాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది. అయితే ఇందులో మేజర్ పాత్ర ఎక్కడుంది అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు జనాభా నియంత్రణ కోసం ఇవి చాలా కట్టుదిట్టంగా పనిచేశాయి. జనాభా నియంత్రణలో సఫలమయ్యాయి. ఇప్పుడు వీరు కనుక ఈ డీలిమిటేషన్ వస్తే ఇక్కడ వీరికి అవకాశాలు తక్కువ అవుతాయేమో అనే ఒక చిన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు మరియు తూర్పు ఉత్తర రాష్ట్రాలు తెలియజేస్తున్నాయి. సో దీని గురించి మీరు మీ అనుభవాల్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇది దక్షిణాది రాష్ట్రాలకు కానీ మిగతా రాష్ట్రాలకు ఇది శిక్షగా మారనుందా లేదా బహుమానంగా మారనుందా? డీలిమిటేషన్ పెరగడం వల్ల కొత్త పార్లమెంట్లు పెరుగుతాయి, కొత్త ఫండ్స్ వస్తాయి. ఓకే, మనకు ఎవ్రీ ఇయర్స్
ఎవ్రీ 10 years కు సెన్సస్ అనే డేటా తీసుకోవాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ యాజ్ పర్ ఆర్ ఆర్టికల్ వాట్ యూ హ్యావ్ మెన్షన్. బట్ ఇన్ 2021 లో ఈ సెన్సస్ తీసుకోలేదు. ఫస్ట్ ఎందుకంటే సెన్సస్ లేనిది వాట్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్ అనేది డేటా లేనప్పుడు వాట్ దే ఆర్ టెలింగ్ they don't have a clarity. This question, if we ask to the MLA and MPs also, they don't know exactly what they are doing. This I'll just like as the time pass ga cheppochu, and also what they are doing, they are not mean to it. Because డేటా లేనిది యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ డేటా లేకుండా ఏ పాలసీ తీసుకోవడం అనేది చాలా కష్టం. పాలసీ కానీ, స్కీమ్ కానీ, గ్రాంట్ కానీ, సెంట్రల్ స్టేట్ గ్రాంట్స్. సో ఎవ్రీ 10 years మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయాల్సిన మినిమం ఫండమెంటల్ డ్యూటీ ఇది, బోత్ ద గవర్నమెంట్స్. బట్ ఇది అవ్వకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు మనం చూడొచ్చు. ఈ డిస్పారిటీస్ కానీ, ఈక్వాలిటీస్ కానీ మనము ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే 2021 ఆ డేటా ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ గా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 140 crores పాపులేషన్ త్రూ అవుట్ ఇండియాలో. సో ఇప్పుడు డీలిమిటేషన్ అది అమెండ్మెంట్ జస్ట్ వాళ్ళు అమెండ్మెంట్ చేసేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ లీడర్షిప్ కానీ, అండ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అండ్ హూ ఈజ్ నీడ్ అనేది తెలియడం లేదు. బికాజ్ ఆధార్ డేటా ప్రకారము వీ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆల్సో యాజ్ వీ నో క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్, డిస్పారిటీస్ కూడా తెలుసు మనకి. ఇప్పుడు మనం తెచ్చుకున్న డిజిటల్ పేమెంట్ కానీ అన్ని ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు చేయడం లేదు అనేది ఇది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ అడగడం లేదు, ఈ క్వశ్చన్ ని పాస్ ఆన్ చేస్తున్నారు. పాస్ ఆన్ చేసినప్పుడు ఎక్కడ అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఈ డిస్పారిటీస్ ఖచ్చితంగా వస్తాయి. దీనివల్ల మనం తీసుకున్న ఈ రోజు ఒక థీమ్ ఏంటి, డీలిమిటేషన్. ఇప్పుడు ఇండియా వైడ్ లో మనం లైక్ మెంబర్ ఇప్పుడు చెప్పినట్టు 543 మెంబర్స్ ఎంపీస్ ఉండాలి. సో ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, సౌత్ ఎస్పెషల్ గా తెలంగాణ తీసుకుంటే 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఆ 119 ఎమ్మెల్యేస్ కి ఎంత పాపులేషన్ ఉంది? ఆల్మోస్ట్ వీళ్ళు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే వీళ్ళకి తెలియదు. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ గా అంటారు వాళ్ళు, ఒక 5 crores రౌండ్ గా ఉండొచ్చు, 6 crores రౌండ్ అప్ గా ఉండొచ్చు అని చెప్పేసి దే జస్ట్ కోటింగ్ ద వర్డ్స్. బట్ 6 crores ఉన్నప్పుడు డివైడెడ్ బై 119. మీరు ఇప్పుడు ప్రజెంట్ గా నేనున్న నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కార్పొరేటర్ కు ఉండాల్సిన మినిమము పాపులేషన్ ఎంత? నేను కార్పొరేషన్ ఇది వార్డ్ మెంబర్ కు ఉన్న పాపులేషన్ ఎంత తీసుకుంటే దగ్గర 50,000 మంది ఉన్నారు. అది కాన్స్టిట్యూషన్ లో ఇది రాంగ్, యాక్చువల్గా ఇది రాంగ్ మెథడ్ ఇట్ ఈస్ గోయింగ్. అండ్ ఎమ్మెల్యే తీసుకుంటే 1,50,000 లెస్ దెన్ ఉండాలి. 1,50,000 to 3 lakhs వరకు ఉండొచ్చు, కానీ నియర్లీ 5 lakhs వరకు ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ పీపుల్ ఎమ్మెల్యేస్ ఉండాలి, కానీ ఇక్కడ అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా లేదు అండ్ మైగ్రేషన్స్ ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెజర్. వాళ్ళు ఒకటి ఏమనుకుంటారంటే దేర్ పొజిషన్ హ్యాస్ టు బి సేఫ్ అండ్ సేఫ్. ఆ పాలసీలో ఉన్నారు కాబట్టి ఇది ముందరికి వెళ్ళడం లేదు, బ్యాక్ వెళ్ళడం లేదు. సో డీలిమిటేషన్ లో సౌత్ పోతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇది అన్నాలెడ్జబుల్ క్వశ్చన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఫైటింగ్ ద పీపుల్ హూ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ అబౌట్ ద సిస్టమ్. సో వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఇది నో యూస్ టు డిస్కస్ మోర్ ఆన్ దాట్ ఇష్యూ. ఎందుకంటే సౌత్ స్టేట్స్ ఏదన్నా పాలసీ కానీ, స్కీమ్ కానీ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ పూల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా ఫండ్స్ రావేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనే కోణంలో ఉంటుంది. సో మోర్ ఆర్ లెస్ ఇప్పుడైతే మనకు 2 స్టేట్స్ తీసుకుంటే 12 crores ఉన్నాయి, పాపులేషన్ 12 crores వరకు ఉంటుంది యాజ్ పర్ UIDAI NIC డేటా ప్రకారం. సో 12 crores ఉన్నప్పుడు ఇక్కడ 119, అక్కడ 175. సో బైఫర్కేషన్ అయ్యి 10 years అవుతుంది. ఇవి స్టేట్ లో డెడికేటెడ్ పాపులేషన్ కూడా లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకున్నారు, కానీ ఇక్కడ రివీల్ చేయడం లేదు. రివీల్ చేస్తే ఇక్కడ మాకు ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకు ఇది పొలిటికల్ ఇష్యూస్ అది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ 3 ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా అవ్వాల్సిన టైం ఉంది ఇది. ఎందుకంటే డీలిమిటేషన్ లో ఎక్కువగా వస్తుందా తక్కువగా వస్తుందా అనేది అపోహ క్వశ్చన్. ఇది ఎందుకు అపోహ క్వశ్చన్ అంటే డేటా లేనప్పుడు మనం మాట్లాడితే ఇది నో యూజ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నాట్ లైక్ టేకింగ్ ఇన్ నెగిటివ్ వే. సో 10 years అవుతుంది, ఎవ్రీ 10 years వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అండ్ ఆల్సో ఒక్కొక్క వ్యక్తి ఒకలాగా మాట్లాడుతున్నారు. మన సౌత్ ఇంపార్టెన్స్ పోతుంది.
సౌత్ ఇంపార్టెన్స్ పోతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ సౌత్ ఇంపార్టెంట్ పోవడానికి గల కారణాలు అనేది ఏ రాజకీయ నాయకుడు చెప్పడం లేదు. ఏ పొలిటికల్ పార్టీ వ్యక్తులు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా లేదు. వాళ్ళు చేయకపోవడం వల్ల యువతలో ఏమవుతుందంటే మనకు సౌత్ ఇంపార్టెన్స్ పోతుందేమో, మనకు ఏమన్నా సమస్యలు వస్తాయనే అపోహ కూడా ఉంది కాబట్టి దానిపైన మన జేఎంఏ ద్వారా మనం కూడా ఒక క్లారిటీతో ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి ఆల్మోస్ట్ మనకు 21, 21లో జరగాలి. 21లో జరగలేదు. ఇప్పుడు మనము 26లో ఉన్నాము. ఈ డేటా వితౌట్ హ్యావింగ్ డేటా దాని మీద కమెంట్ చేయడము. ఇంకోటేందంటే మనం ఇప్పుడు యూపీ తీసుకుంటే ఇది ఇంకా డీవియేట్ అవుతది మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు యూపీని 2, 3 స్టేట్లుగా చేయాల్సి వస్తదని చెప్పేసి అలిగేషన్స్ చేసుకుంటున్నారు. ఆ యూపీలోనే ఆల్మోస్ట్ వాళ్ళకు ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ అయితే మనకు ఏపీలో 175 ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడున్న దానికి డబుల్, ట్రిపుల్ అవుతుంది వాళ్ళ పాపులేషన్ ప్రకారం. కానీ ఇది స్టేట్ అండర్‌లో ఉంటుంది. బట్ ఎంపీగా ఉన్నప్పుడు యాస్ పర్ కాన్స్టిట్యూన్సీ ప్రకారము మనకు ఒక 15 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు పాపులేషన్ ఉండాలి. కానీ ఓవర్‌ఫ్లో అవుతుంది. ఓవర్‌ఫ్లో అయినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక ప్రాబ్లమ్ అవుతుంది. ఈ డీలిమిటేషన్ చేసినప్పుడు తక్కువ జనాభా ఉంటుంది, ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఎందుకంటే డేటా లేకుండగా నేను ఎందుకంటే ఇది హలుసినేషన్‌లో చేస్తున్నారు వాళ్ళు. ఆ హలుసినేషన్స్ డజంట్ వర్క్. ఎందుకు వర్క్ చేయవు? నేను ఒకటి ఈఫిల్ టవర్ కడతాను ఇండియాలో అన్నటప్పుడు అది ఈఫిల్ టవర్‌కి ప్రాక్సిమిటీ సైంటిఫిక్ డేటా ఉండాలి. ఆ సైంటిఫిక్ డేటా ఎవరి దగ్గర లేదు. ఎకనామిస్ట్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ ఓపెనింగ్ దేర్ మౌత్. ఇప్పుడు డబ్ల్యూటీఓ ఇస్తున్న ఫండ్స్ ఎక్కడికెళ్తున్నాయి? ఈ ఫండ్స్ కూడా వీళ్ళు క్లారిటీతో లేరు. ఎక్కడ ఫ్లోటింగ్‌గా ఉన్నారు? ఎక్కడ పాపులేషన్ ఉన్నారు? ఎక్కడ డెవలప్ చేస్తే మంచిగుంటుంది? ఎక్కడ సిటీని డెవలప్ చేస్తే మంచిగుంటుంది? జస్ట్ కంజెషన్‌గా చేస్తున్నారు వీళ్ళు. ఆ కంజెషన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద పాపులేషన్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ దే ఆర్ లివింగ్ హియర్. సో, ఊర్లో ఉన్న ఎకనామికల్ డేటా ఏమవుతుందంటే ఇక్కడికొచ్చేస్తుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో, అలాంటప్పుడు ప్రాపర్‌గా దెన్ అండ్ దేర్‌లో చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్‌ది, సెంట్రల్ గవర్నమెంట్‌ది. ఈ అభివృద్ధి చేయాలని అన్నప్పుడు గవర్నమెంట్‌కనేది జీలుండాలి. ఒక తపన ఉండాలి. ఆ తపన అనేది బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ డూయింగ్. గవర్నమెంట్ అంటే ప్రెజెంట్ ఉన్న పొలిటీషియన్ నేను చెప్పడం లేదు. హూఎవర్ ఈస్ లీడింగ్ ద సిస్టమ్ దే హావ్ టు బి అకౌంటబుల్ అండ్ షుడ్ హావ్ ద క్లారిటీ ఆన్ ఇట్ వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే హావ్ టు గో అహెడ్. సో, మనం 2 స్టేట్‌లను చూసుకుంటే ఈరోజు మన గ్రూప్‌లో పెట్టిన ప్రకారము నా ఒపీనియన్‌గా నేనేం చెప్తానంటే ప్రతి 1,00,000 మెంబర్‌కి ఒక ఎమ్మెల్యే ఉంటే అది మంచిదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మళ్ళీ గ్రామ పంచాయతీలుంటాయి, ఎంపీటీస్ ఉంటాయి, జెడ్పీటీసీలుంటాయి కాబట్టి సో, ఇట్ వుడ్ బి గుడ్ వన్ ఫర్ డెవలప్ అవర్ నేషన్ అండ్ ఆల్సో డెవలప్ అవర్ కాన్స్టిట్యూషన్ వేర్ వి ఆర్ ఇన్ 1,00,000 ఉన్నది. ఎందుకంటే ఎవరికి ఏ సమస్య ఉన్నది అనేది గవర్నమెంట్ దగ్గర డేటా లేనప్పుడు వీళ్ళు పాలిసీ ఎలా చేయగలరు అనేది పెద్ద క్వెషన్ ఇది. సో, పాలిసీ చేయాలి. నేను జస్ట్ పాలిసీ చేస్తున్నాను నేమ్ సేక్‌గా ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్‌కొచ్చినప్పుడు ఫండ్ లేదంటారు. ఫండ్ లేదు అనేటప్పుడు నీ దగ్గర ప్రాపర్ డేటా లేనప్పుడు ఫండ్ ఎలా వస్తుంది? ఎవరు రిచ్, ఎవరు పూర్ అండ్ ఏ పాలిసీ చేస్తే గవర్నమెంట్‌కి మంచి పేరొస్తది. ఎవరైనా సరే, ఎవరొచ్చినా గూడా సో, ఆ గవర్నమెంట్‌కి పేరు రావాలి, లేకపోతే డేటా తెలియాలి, వారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తెలియాలి. ఏ ఎవరిని పైకి తీసుకురావాలనేది వీళ్ళకి క్లారిటీ లేదు. క్లారిటీ ఎప్పుడొస్తుందంటే ఈ సెన్సస్ తీసుకున్నప్పుడు వస్తుంది. దాంట్లో ఉన్న ఫైనాన్షియల్‌గా గవర్నమెంట్ ఆల్రెడీ తెలంగాణలో తీసుకున్నారు. డెడికేటెడ్ కమిషన్ దగ్గర ఇది ఉంది. సో, వి హావ్ టు బి లిటిల్ అహెడ్ ఆన్ ఇట్ అండ్ వి హావ్ టు డిస్కస్ డెల్వ్ ఇంటూ ఇట్ సో థట్ విల్ గెట్ ద క్లారిటీ. థాంక్ యూ సర్. సో, ఇంకా ఇది శిక్ష అంటారా? ఇది శిక్ష అని చెప్పను. ఎందుకంటే పొలిటికల్ పీపుల్ తీసుకోవాల్సిన స్టాండ్ బై. ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసి మాట్లాడాలి. నో పార్టీ ఈస్ రెడీ టు డిస్కస్ ఆన్ ఇట్. అండ్ బహుమానం అంటారా? ఇది బహుమానం ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంప్లిమెంట్ కాకుండా డేటా లేకుండగా ఎవరి దగ్గర ఏ ఇష్యూ లేకుండగా చేయడం అనేది ఇది పెద్ద తప్పు. రాష్ట్రాలు తీసుకోవాలి అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ హాస్ టు టేక్ ఇనిషియేట్ టు గో అహెడ్ అండ్ టు మేక్ అవర్ కంట్రీ ప్రొడక్టివ్ వే. సో, దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. మీరు అన్నట్టు వాస్తవమే. అయితే నియోజకవర్గానికి 3,00,000 నుంచి 5,00,000 లోపు ఉండాలి. ఒక జనాభా నియోజకవర్గ పరిధిలో ఉండాలంటే 3,00,000 లోపే ఉండాలి. ఒక పార్లమెంట్ పరిధి అయితే గతంలో అయితే 10,00,000 ఉన్నది. ఇప్పుడు 13,00,000 ఉండాలి అని చెప్పేసి ఒక నియంత్రణ తీసుకొస్తున్నారు. సో, వాస్తవానికి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఇది నిజమే. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారు. జనాభా బట్టి ఎక్కువ మంది జనాభా వస్తారు. ఈ పాయింట్ మనము నిజంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టుగా ఇందాక ఒక నివేదిక లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో, 2021లో జనాభా లెక్కలు జరగాలి. అప్పుడు కోవిడ్ రావడం వల్ల అది జరగలేదు. ఆ జనాభా లెక్కల్ని ఆపేశారు. సో, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు తీసుకుందాం. ఇప్పుడు అంచనాల ప్రకారం 144 కోట్లు మన జనాభా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఒక పార్లమెంట్ పరిధికి 13.5 లక్షలు ఉండాలి అని చెప్పేసి ఒక నివేదికను తీసుకున్నారు. దాని ప్రకారంగా
ఆ, ఎక్కువ మంది జనాభా కేంద్రం ఏమంటుందంటే జనాభా ఉత్పత్తి రేషియోలో అంటే యాజ్ పర్ ద పాపులేషన్ ఎంతమంది పాపులేషన్ ఉంటే ఆ పాపులేషన్ బట్టి డిలిమిటేషన్ చేద్దాము అని చెప్పేసి వస్తున్న ఒక అపోహ. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఎర్లీ ఇన్ ద 1960s టు 1970s 1960లో 1960 నుంచి 1970 మధ్యలో జనాభా నియంత్రణ కోసం మన ప్రభుత్వం చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో బాగా అమలు చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి అని అంటే అది దక్షిణాది రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు జనాభా ఉత్పత్తి రేషియో చూసుకుంటే మనకున్న 546 సీట్లలో దాదాపు 50% ఆఫ్ ద సీట్లు కేవలం ఒక 5 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ దక్షిణాది రాజకీయ నాయకులు ఏమంటారు, వారి అపోహ ఏమంటారు, కేంద్రానికి కేంద్రంలో ఎవరు కూర్చోవాలి, ఎవరు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పేసి నిర్ణయించే పదవి ఏదైతే ఉందో కేవలం ఒక 5 రాష్ట్రాల పేరిటనే నిర్ణయించబడుతుంది. అంటే మిగతా రాష్ట్రాల వారి హక్కుల్ని కోల్పోతున్నదా అనే విషయాన్ని, ఇది కాన్స్టిట్యూషన్ యొక్క హక్కుల్ని కోల్పోతున్నారా, కాన్స్టిట్యూషన్ విరుద్ధమా అన్నట్టుగా చాలా మంది అనుభవజ్ఞులు కూడా మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి ఎవరైనా మాట్లాడదలుచు? డూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? Good evening to all. Yes, from my side, this delimitation, this is a completely purely action of fixing the boundary, as we know. So this act is anyhow, this is not a bone. This is a bone rather than bane. So limiting and setting the boundaries for high power body, this is totally anti to for a diverse country. So thank you. థ్యాంక్ యూ శ్రీమా గారు. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా దీని గురించి? మీరు ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ శివ గారండి. యా ప్రేమ్ సాగర్ గారు. ప్రేమ్ సాగర్ అండి, ప్రేమ్ సాగర్. జస్ట్ సారీ ఐ మిస్డ్ యువర్ పాయింట్స్ మీరు చెప్పారు. బట్ ఎనీవే హోలిస్టిక్గా ఏంటంటే డీలిమిటేషన్ వెదర్ ఇట్ ఇస్ ఏ దీని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, బాగానే ఉంది. వాట్ ఐ ఫీల్ ఈజ్ సెన్సెస్ ఎవ్రీ 10 yearsకి జరగాల్సింది. దే ఆర్ సేయింగ్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. బట్ రియలీ ఆ టైంలో వెదర్ దే స్టార్టెడ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ దే వర్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్స్, దిస్ ఆల్సో బిగ్ క్వశ్చన్. సో 2011 తర్వాత 10-15 years అవుతుంది. నౌ వెదర్ వాట్ మేడ్ దెమ్ టు హరీ సో ఫాస్ట్ is one question. Okay, anyway, this is good that population based లో ఉంటే representation it is good. Delimitation వాళ్ళు తీసుకొచ్చారు. Pardon? Yeah. So I would like to add one point actually. So Yeah. 84th amendment ప్రకారంగా 2002లో ఏం చేశారంటే అప్పుడు వచ్చిన డీలిమిటేషన్ సెన్సెస్ ప్రకారంగా సీట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. సో దానికన్నా ముందు ఏం చేశారంటే యాక్చువల్గా 1973లో అప్పుడు ఒక 41 అమెండ్మెంట్ అనుకుంటా. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ మనము జనాభా నియంత్రణ కోసం కొన్ని ప్రక్రియలు చేశాం. కాబట్టి ఈ జనాభా నియంత్రణ కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి, వారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొన్ని సీట్లు మాత్రమే పెంచారు. అంటే 1970 కన్నా ముందు జరిగిన సెన్సెస్ ప్రకారంగా సీట్లు పెంచారు. 543 ఏవైతే ఉన్నాయో అవే సీట్లను 2002లో కూడా మేము మళ్ళీ 2026 వరకు మేము టైంని పొడిగిస్తున్నాం. అప్పటి వరకు రాష్ట్రాలు సరైన పాలసీలు తీసుకొచ్చుకొని దీన్ని ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు టైం ఇచ్చారు మనం. సో 2026 వరకు మనకు ఏ ఫరక్ లేదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. సో ఇది అండి, అంటే ఇది ఏమీ ఇమీడియట్ గా చేయాల్సిందో ఏదో ఎలక్షన్ కోసం కాదు. అమెండ్మెంట్ లో మనం రాసుకున్నాం 2026 లోపు మనం సెన్సస్ తీసుకొని 2021 సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ ప్రకారంగా డిలిమిటేషన్ చేయాలా లేదా అని చెప్పేసి ఇది మన అమెండ్మెంట్ లో ఉంది అండి. ప్లీజ్ కంటిన్యూ. Fine. థ్యాంక్ యూ. Fine. So anyway, it's a good initiative because population based representation ఉంటే everybody based on the strength of this thing unitary federal దీంట్లో
each state should have proper representation. At the same time, మనం ఈ ఓవరాల్గా చూస్తుంటే వాట్ యాజ్ పర్ ద స్టడీస్ సేస్ ఇస్ సమ్ స్టేట్స్ విచ్ ఆర్ ప్రోగ్రెసివ్, విచ్ ఆర్ ప్లానింగ్ టువర్డ్స్ ద సిటిజన్స్ గ్రోత్ ఆర్ ద స్టేట్స్ గ్రోత్, దాంతో మేబీ పాపులేషన్ కంట్రోల్ కూడా ఒక రీజన్ అంటున్నారు. బట్ సమ్ స్టేట్స్ విచ్ డోంట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ద పాపులేషన్. జస్ట్ రీసెంట్గా ఒకళ్ళు అన్నారు ఫ్రమ్ యూపీ ఆర్ సమ్వేర్ 11 చిల్డ్రన్ అంట. 11 children, that 10 girls అంటే ఒక బాయ్, దే వర్ ట్రయింగ్ ఫర్ ఎ బాయ్. సో దట్ మదర్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడ ఇంకా కూడా బా అబ్బాయి గురించి దే ఆర్ ప్లానింగ్ అంటే గర్ల్స్ అంటే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్, కానీ దట్ ఈస్ నాట్ ఏ ముస్లిం ఫ్యామిలీ అగైన్. సపోజ్ ముస్లిమ్స్లలో అంటారుకి ఓకే వాళ్ళు బికాస్ ఆఫ్ దట్ థింగ్ దే ట్రై టు ఇంక్రీజ్ అండ్ ఆల్. బట్ ఎనీవే దీస్ ఆర్ ఆల్ సమ్ థింగ్స్ విచ్ క్యాన్ బి డిస్కస్ లేటర్ ఆన్. ఎనీవే పర్పస్ ఈజ్ నౌ సెన్సస్ జరగాలి, రిప్రజెంటేషన్ పెరగాలి. నౌ డెవలప్ స్టేట్స్ ఆర్ డెవలపింగ్ స్టేట్స్ విచ్ ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ థింకింగ్, దే ఆర్ ఫ్యామిలీ ప్లానింగ్ తోటి సిస్టమేటిక్గా పోతున్నారు అనుకుంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్ ఏమవుతుందంటే స్టేట్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ సైడ్, ప్రోగ్రెసివ్ సైడ్, వాళ్ళకు మేబీ పాపులేషన్ తక్కువ ఉంటే వాళ్ళ దీని ప్రకారంగా రిప్రజెంటేషన్స్ తగ్గియచ్చు. విచ్ హ్యావ్ గాట్ మోర్ పాపులేషన్, వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగవచ్చు పాపులేషన్ ప్రకారంగా. But again, they should think in a pragmatic way, whether it is only based on the numbers or whether it is based on the values also. That also should be taken into account. One more via media ఏం చేయొచ్చు అంటే వీళ్ళు దే కెన్ సీ ఓకే ఉన్న ప్రెజెంటేషన్ తగ్గించే బదులు ప్రోగ్రెసివ్గా ఉన్న వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా కరెక్ట్ పెడదాం, బికాస్ దెర్ ఈస్ ఎఫెక్టివ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకుంటే this పెడుతూ wherever population is more, అక్కడ రిప్రజెంటేషన్ కొంచెం కావాలంటే ఎక్కువ సీట్స్, దే కెన్ ఇంక్రీజ్ ద సీట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిక్రీజింగ్ సమ్ వన్ అండ్ ట్రైంగ్ టు డిప్రైవింగ్ సంబడి. దిస్ ఇస్ వన్ థింగ్. And one more thing is whether these representations, first of all, representation we మాట్లాడుతున్నాం, but whether those representations they are clean, whether they are clean in the assemblies or whether they are clean in the parliament, that is also a big issue. వాళ్ళు సిటిజన్స్ గురించి పనిచేస్తున్నారా, లేకపోతే సిటిజన్స్ హ్యావ్ నో సే ఇన్ దట్, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓటింగ్ దే ఆర్ ఓటింగ్. లేటర్ ఆన్ వాట్, later on whether any forum is there, whether citizens ఏమైనా rightfulగా అడగగలుగుతున్నారా, or anybody is there to listen to them, or they are attending the parliaments. You can see the statistics also. We understand they are paid, well paid with all facilities, but the quorum is very negligible అంటారు పార్లమెంట్స్లో, వేరే ఫ్యూ సెషన్స్ వాళ్ళకి జరిగేది. అండ్ దట్ మీన్స్ దీస్ పీపుల్ వెదర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, మనం చెప్పేది కాన్స్టిట్యూషన్లో ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటున్నాం, కానీ వెదర్ దట్స్ హ్యాపెనింగ్ ఇస్ బిగ్ క్వశ్చన్. దిస్ వన్. దెన్ కమింగ్ టు that's what I was thinking. ఈ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఆన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ద సిటిజన్స్, అండ్ any kind of system, any kind of mechanism is there, because with the governance what we are seeing now, the government or citizens, whether they're thinking for the betterment of all holisticగా ఉందా, or some people are divided based on the so many things like religion కావచ్చు, caste based కావచ్చు, ఇలాంటి అన్ని దీంట్లో whether they are fighting for these things only. I don't know where the country is going, but universally also this has to change, because wars are happening. No mindless kind of heads I feel, in the sense అది చెప్పడం బాగుండదు, కానీ ఆ హెడ్స్ ఎంత బాగా డిసిషన్స్ తీసుకుంటున్నారు అల్టిమేట్లీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వెదర్ ఇట్ ఈస్ యూనిటరీ అండ్ ఫెడరలిజంలలో ఎంత బాగా కోఆర్డినేషన్ ఉంది. దిస్ ఈజ్ వన్ పార్ట్. దెన్ నేషన్స్ టు నేషన్స్, ఇంత మంచి చదువుకున్న వాళ్ళు అంటున్నారు, డిప్లొమసీ అంటున్నాం, మరి బట్ అన్ఫార్చునేట్లీ సో మెనీ డిస్టర్బెన్స్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ ఈవెన్ ఇండియా ఈజ్ ఇన్ ట్రబుల్ నౌ. బయట వెళ్తున్నారు మన వాళ్ళు, అక్కడ కూడా ఇబ్బంది ఉంది. సో దెర్ ఈస్ అ హ్యూజ్ దిస్ థింగ్ ఐ ఫీల్ హోలిస్టిక్గా జరగడం. ప్రస్తుతానికి ఏంటంటే ఐ ఫీల్ వయా మీడియా ఉన్న వాళ్ళకి, స్టేట్స్కి, డెవలపింగ్ స్టేట్స్కి ఇబ్బంది కాకుండా, అండ్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ అడిక్వేట్గా ఇస్తూ, సో దట్ ద కంట్రీ యాజ్ హోల్ కొంచెం సరైన డిస్ట్రిబ్యూషన్తో ఉంటే, సరైన డెవలప్మెంట్తో ఉంటే, ద నేషన్ విల్ be a progressive nation. This is what some of my points. Thank you, Andy. Yeah. Thank you, Andy. Thank you. విజయ్ గారు మీరు మాట్లాడతారు, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడు. సో అయితే సో సాధారణంగా ఈ డీలిమిటేషన్ జరిగితే ఏమవుతుంది, పార్లమెంట్ కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పెరుగుతాయి.
అంటే ఎక్కువ మంది ఎంపీలు వస్తారు జనాభా ఆధారంగా Vijay ఎక్కువ garu, మంది you ఎంపీలు. raised your hand. I think Shiva garu, he can contribute. I think Vijay garu. యా ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ అండి. యా సో ఎక్కువ సీట్లు పెరుగుతాయి. సో ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా ఎక్కువ ఫండ్స్ కూడా అలకేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎందుకని ఈ సదరన్ స్టేట్స్ వీటిని అపోజ్ చేయడానికి కారణం ఏంటంటారు? మీలో ఎవరైనా చెప్పదలుచుకున్నారు? విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు. ఇది ప్రేమ్ సాగర్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తారు. చాలా ఇప్పుడున్న అంటే మనకు అంటే రాజ్యాంగంలో ఉన్న సెక్షన్స్ ప్రకారం డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్టు కూడా 2002లో మనము అమెండ్మెంట్ తీసుకొచ్చి హలో 2026 అడుగులండి, మేబీ నా నెట్వర్క్ బాగాలేదా? నాది వినిపిస్తుందా? నాది? విజయ్ గారు వినిపిస్తుంది. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న అమెండ్మెంట్ అంటే 2002లో జరిగిన అమెండ్మెంట్ ప్రకారము 26 కల్లా సెన్సెస్ అయిపోతుంది అని అనిపించి దాని ప్రకారంగా చేయాలని ఒకటి అప్పుడు చేసుకున్న అమెండ్మెంట్. అది ఒక రకంగా రాజ్యాంగపరంగా అవసరం. అది అంటే చేయాల్సిన అవసరం. దానివల్ల నష్టమా లాభమా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా దృష్టిలో ఇందాక ప్రేమ్ సాగర్ గారు కూడా అంటే ఇప్పుడు మన ఎంతవరకు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అవుతుంది అని క్వశ్చన్ చేశారు. ప్రేమ్ సాగర్ గారు మీరు మ్యూట్లో మాట్లాడుతున్నట్టు. నాది వినిపిస్తుందండి? ఇట్స్ క్లియర్. ఓకే సార్. అయితే ఇప్పుడు అంటే నేను చదివిన వరకైతే తమిళనాడు. హలో చెప్పండి. ఆయన వాయిస్ స్ట్రక్ అయింది అనుకుంటండి. మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానం చేసినారు ఏంటంటే డీలిమిటేషన్ 2026 సెన్సస్ ప్రకారం చేయొద్దు, 1976 72 ఆ సెన్సస్ ప్రకారమే చేయాలి అనేది ఒక తీర్మానం చేసిండ్రు. అంటే నా దృష్టిలో ఇవన్నీ అంటే ఇప్పుడు సీట్లు మనకు తగ్గిపోతే మన ఫండ్స్ అన్ని మనకు రావు అనేది ఒక భయం. అంటే వాళ్ళ భయము, లేకపోతే ఈ డీలిమిటేషన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది అనుకునే వాళ్ళ భయం. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఎన్నుకోబడిన వాళ్ళందరూ ఓకే రాజ్యాంగబద్ధంగా ఓకే అందరూ నిర్ణయాలు తీసుకుంటే మనమేమి భయపడాల్సిన అవసరం లేదుగా. సో ఇప్పుడు మనకు డౌట్ ఎక్కడ వస్తుందంటే అంటే మనకు అనుమానం ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వస్తుందంటే మనం ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ ప్రాంతానికే వాళ్ళు ఫేవర్ చేస్తారు, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనేది ఒక అభిప్రాయం ఉంది. అవునా? సో అదే రకంగా చూస్తే ఈ మధ్యన అంటే జడ్జిలు కూడా మన వాళ్ళు కాదు కాబట్టి మనకు అనుకూలంగా రావట్లేదు. ఇవన్నీ అనుమానాలు మొదలైనవి. ట్రస్ట్ పోయింది. అంటే ఒక రకంగా మనం మన రిప్రజెంటేటివ్సే అంటే మొత్తం దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారా, వాళ్ళ ప్రాంతానికి మాత్రమే ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారా అనే దాని మీద భయం అనేది ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే డెమోక్రసీలో ఆ డెమోక్రసీ అంటే ఆ విలువలు కంటిన్యూ అవ్వాలంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ది పార్టిసిపేషన్ చాలా పెరగాలి. రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటే ప్రతి నిర్ణయంలో పార్టిసిపేట్ అవుతూ, లేదంటే పార్టిసిపేట్ అయ్యేలాగా చేసుకుంటూ, ఏదైనా తప్పుడు నిర్ణయం జరిగితే క్వశ్చన్ చేస్తూ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ నిలబడుతుంది. లేకపోతే దానంతలో దాన్ని నిలబడదని నా అభిప్రాయం. కాబట్టి ఏది జరిగినా అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందా లేదా అనేది తర్వాత పాయింట్. జరిగితే మంచిది. ఎందుకంటే
ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ మంది వెళ్తారు. ఎక్కువ మంది వెళ్తే మంచిదే. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఒక లోకల్ గవర్నెన్స్ లాగా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు ఊర్లలో సర్పంచ్ని మనమే డైరెక్ట్గా వెళ్ళుకొని మనమే డిసైడ్ చేసుకోవడం, ఏం చేసుకోవడం లాంటిది పెద్ద లెవెల్లో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. బట్ ఇందాక ప్రేమ్ సాగర్ గారు అన్నట్టు వాళ్ళు ఎంతవరకు అంటే ఫర్ ద పీపుల్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్లనే ఈ భయాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకే అన్ని చేసుకుంటారు, మనకు చేయరు అనేది వస్తున్నది. ఇట్లా ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు అందరు రాజ్యాంగబద్ధంగానే మరి చేయాలి కదా నిర్ణయాలు. వాళ్ళు చేయరని మనం అనుకుంటున్నామా? అట్లా అనుకొని మన రాజ్యాంగాన్ని మనమే ఇన్సల్ట్ చేస్తున్నామా? ఒకవేళ అంటే రాజ్యాంగబద్ధంగానే అట్లా చేయొచ్చు అని అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు మనకు కూడా ఉంది కదా, దాన్ని అడగొచ్చు మనం. నన్ను అడిగితే దీనికంటే ఎక్కువ మనం పోరాటం చేయాల్సింది ఏంటంటే మన లోకల్ గవర్నింగ్ బాడీస్ ఏదంటే పంచాయతీలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, మున్సిపాలిటీలు, వాళ్ళకి ఏం పవర్సే లేవు. నన్ను అడిగితే ఎన్ని నిధులు వస్తున్నాయి పంచాయతీకి? మహా అయితే 10 లక్షలు 5 లక్షలు. నన్ను అడిగితే ఆ లెవెల్లో లో లెవెల్లో ఎక్కువ నిర్ణయాధికారాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. అట్లీస్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది వాళ్ళంతలో వాళ్ళకి డిసిషన్ పవర్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు చూడండి, మొన్న కూడా మనం ఒక డిస్కషన్లో అనుకున్నాం, జిహెచ్ఎంసీ పవర్స్ ఏమున్నాయి చెప్పండి. మేయర్ ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. న్యూయార్క్ మేయర్కి మన మేయర్కి చాలా తేడా ఉంది. మన మేయర్ ఏం చేయలేరు. జస్ట్ అంటే ఉత్సవ విగ్రహం అనేది అంటారు కదా, జస్ట్ అంతే, ఏం లేదు. మనం డైరెక్ట్గా అంటే మనం రోజువారీ చూస్తున్న అంటే మన కార్పొరేటరు లేకపోతే మన సర్పంచ్ వాళ్ళకి ఎక్కువ అధికారాలు వచ్చేటట్టు చూసుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. కొంచెం కన్వల్యూటెడ్గా చెప్పినా నేను అన్ని అది ఇది కలిపి. బట్ నన్ను అడిగితే మాత్రం అంటే ఇది రాజ్యాంగబద్ధంగా అన్నీ జరిగితే బాగానే ఉంటుంది. బట్ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా జరగట్లేదన్న భయంతో అక్కడి వైపు నార్త్ ఇండియాలో రిప్రజెంటేషన్ ఎక్కువ పెరిగితే వాళ్ళకి ఏ మంచి జరుగుతుంది, మనకు జరుగుతుందని భయం మొదలైంది. ఆ భయం ఎందుకు మొదలైంది? అందరూ సరిగ్గా చేయట్లేదు పనులు అనేది ఒక అపనమ్మకం. థ్యాంక్ యూ. Yeah, thank you, Vijay Garu. Shiva Garu, so I will take a couple of minutes. I'm sorry. సో ప్రేమ్ సాగర్ గారు, విజయ్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ అంశము ఇంత మన విజయ్ గారు అన్నట్టు ఒక ట్రస్ట్ పోయింది. డెమోక్రసీ అంటే మెజారిటీ ఇస్ ద లా. మరి ట్రస్ట్ ఎందుకు పోయిందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివక్షలు, ఒక లీడర్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తన ప్రాంతం కాకుండా సమగ్ర దేశ అవసరాల నిమిత్తం గురించి ఆలోచించాలి. వాళ్ళు కాన్స్టిట్యూషన్ బాగానే చెప్తుంది మనకు, ఆర్టికల్ 82 అండ్ 170 ఏ మోర్ ఫెయిర్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలి, ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ వాయిస్ ఇన్ ద గవర్నెన్స్ అని మనకు చాలా మంచిగా కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్, అది ఎన్ష్యూర్ చేయడానికి ఆర్టికల్స్ 82, 170 పెట్టడం జరిగింది. దీనికే కాకుండా డిలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2002 అది కూడా మనం ఎనాక్ట్ చేసుకోవడం, దాన్ని ఏంటంటే ప్రొసీజర్ కూడా దట్ క్యాన్ బి కాన్స్టెంట్లీ రివ్యూడ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్షియల్ అండ్ ఫెయిర్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇదివరకు జరిగిన డిలిమిటేషన్ ప్రకారమే చేయాలనేది ఏం లేదు. డిలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రొసీజర్ కూడా క్యాన్ బి చేంజ్డ్, రివ్యూడ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్షియల్ అండ్ ఫెయిర్. ఇటువంటి అన్ట్రస్ట్ వర్త్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ట్రస్ట్ ఎట్లా బిల్డ్ చేయాలనేది డిలిమిటేషన్ కమిషన్ చూసుకోవాలి. అది ఈ భయాందోళన, సౌత్లో ఉన్నటువంటి భయాందోళనలో కూడా ఒక వాస్తవం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో మెజారిటీ ఇస్ ద లా కదా, ఎక్కడ మెజారిటీ ఓటింగ్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెమోక్రసీ. అటువంటిప్పుడు
ఆర్టికల్ 82, 172 యొక్క స్ఫూర్తి నిలబడాలంటే డిలిమిటేషన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఆ యొక్క ప్రొసీజర్ను వాళ్ళు రివ్యూ చేయాలి. సో దట్ ఇట్ విల్ బిల్డ్ ద ట్రస్ట్, ఇట్ విల్ మేక్ షూర్ దట్ ద డిలిమిటేషన్ ప్రాసెస్ ఈస్ ఇంపార్షియల్ అండ్ ఫెయిర్. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. అంటే డిసడ్వాంటేజ్డ్ పీపుల్ సెక్షన్స్కు ప్రాపర్ రిప్రజెంటేషన్ లేకపోవడం, కొన్ని ప్రాంతాలకు ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండడం, ఇట్లాంటి కొన్ని జరుగుతున్నది. ఈక్విటబుల్ డెవలప్మెంట్ జరగడం లేదనేది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయము. అందరు నిపుణులు కానీ రిపోర్ట్స్ కానీ అవే చెప్తున్నాయి. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. సో అది జరగకుండా మనము ఈ డిలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనం చెప్పాలి. ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టు మన ఇప్పుడు జిహెచ్ఎంసి ఇటువంటి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ వాడు ఒక ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు. మనకు గ్రామ స్వరాజ్యం అని పంచాయతీరాజ్ యాక్ట్ చెప్తుంది. అసలు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కు అసలు ఏ విధమైన పవర్స్ డెల్వ్ చేయడం లేదు. ఇప్పుడు స్టేట్లు ఏమంటే సెంటర్ ఏమో మనకు కంట్రోల్ చేస్తుంది, సెంటరే మనకు పూర్తి అధికారాలు ఇవ్వడం లేదు అనేటువంటి స్టేట్ చేస్తుంది. మరి స్టేట్లు ఏం చేస్తున్నాయి? సో దీస్ ఆర్ ఆల్ నోన్ ఇష్యూస్. ఇది ఒక కంప్రహెన్సివ్గా ఆలోచించి దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి ఆ స్పిరిట్ను ఏదైతే ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ వాయిస్ అండ్ ఎన్ష్యూర్ ఈక్వల్ రిప్రజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్షియల్ అండ్ ఫెయిర్గా ఉండేటట్టుగా మనం ఆల్రెడీ ఆ గైడ్ లైన్స్ను, ఆ స్ఫూర్తిని మన కమిషన్ ఏదైతే ఉందో, ఏదైతే బాధ్యత వాళ్ళు చెప్పిందో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే ఈ భయాందోళన ఇటువంటి అనేది పోతుంది. మన దేశంలో ఇప్పటి వరకు కూడా ఏమంటున్నారంటే కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఎలక్టరల్ ఆటోక్రసీ అంటుంది మన దేశాన్ని. ఇట్స్ నాట్ డెమోక్రసీ, ఇట్ ఈస్ ఎలక్టరల్ ఆటోక్రసీ. ఎలక్టరల్ ఆటోక్రసీ అంటే ఏంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పండుగ చేయడం. ఏంది? ఎలక్షన్ అనే ఒక పండుగను, ఉత్సవాన్ని నిర్వహించడం, తాగిపియడం, తినిపియడం, డబ్బులు ఇవ్వడం, ఇట్లా చేసి ఒక మ్యాండేట్ తీసుకొని కొద్దిమంది స్వార్థపర శక్తుల యొక్క హిడెన్ అజెండాను క్యారీ చేయడం. అది పార్టీలే అనుకోండి, వ్యక్తులే అనుకోండి, ఏమని అనుకోండి. సో అది జరుగుతున్నది. దట్ ఈస్ వై వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే inequalities are systematically being perpetuated in the society. One concentration of wealth in the few hands. Constitution clearly is Article 37. Concentration of wealth should not be held in few hands అనేది అది కర్టైల్ చేయాలనేది మన క్లియర్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీలో కానీ కొన్ని నిబంధనలో కానీ క్లియర్గా. బట్ అట్నే ఎందుకు అవుతుంది? మరి ఇంత ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు పెరిగిపోతున్నాయి? సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ మన దేశంలో. సో దీనికి అడిషనల్గా నేను ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి మీ అందరికి చేసేది ఏంటంటే, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ, జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా 4 అన్యాయాల మీద పోరాడుతూ న్యాయాల కోసం, ఈ 4 న్యాయాలు ఏంటి అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ జస్టిస్. మన రాజ్యాంగంలో 3 జస్టిస్ చెప్పారు, కానీ మేము ఇంకొక అడిషనల్గా ఎన్విరాన్మెంటల్ జస్టిస్ కూడా కావాలని సిటిజన్స్ లెడ్ మూమెంట్గా దీన్ని తయారు చేసి ఈ మూమెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు, ఏదైతే కాన్స్టిట్యూషన్లో మనకు ఈ భారత సమాజం ఇట్లుండాలి అని ఏదైతే నిర్దేశించబడిందో ఆ విధానంగా ఇప్పుడు లేదు. కాబట్టి ఆ యొక్క సమాజం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలను ఎంగేజ్ చేయాలని ఈ మూమెంట్ క్రియేట్ చేశాము. ఇందులో ఒక సోషల్ వింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఒక పొలిటికల్ వింగ్ కూడా ఉంటుంది. ఈ సోషల్ వింగ్లో ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు, అన్ని రకాలైనటువంటి సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, who can influence, who can bring awareness among the citizens of this country. అలాగే ఈ క్రమంలో పొలిటికల్ వింగ్లో ఏంటంటే ఒక అంకిత భావం, చిత్తశుద్ధి అయినటువంటి గ్రామ స్థాయి నుంచి ఒక నాయకత్వ లక్షణాలను తయారు చేసి వాళ్ళను డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉంచాలనేటువంటి
పొలిటికల్ వింగ్ యొక్క లక్ష్యం. ఈ 2 లక్ష్యాలతోని ప్యారలల్గా మేము పనిచేస్తున్నాము. దానిలో భాగంగానే సిటిజన్స్ని ఎంగేజ్ చేయాలనేటటువంటి భాగంగానే సిటిజన్స్ డైలాగ్ అనేటువంటిది మేము కన్సిస్టెంట్గా దీన్ని మేము కండక్ట్ చేస్తున్నాము. దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ మీరు కూడా ఈ యొక్క ఎఫర్ట్లో మీరు కూడా పాల్గొని మనందరం కలిసి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినట్టు విధంగా ఒక ఫెయిర్ అండ్ జస్ట్ సొసైటీ క్రియేట్ చేయడానికి మీరు కూడా కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. సో థ్యాంక్ యూ. శివ గారు క్యారియర్. నమస్తే అండి. ప్లీజ్ క్యారీ ఆన్. హలో యశ్వంత్. నమస్తే అండి అందరికి. నా పేరు చాంప్ల. ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు, విజయ్ సార్ చెప్పినట్టు దీనికి అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. వినబడుతుందండి అందరికి? వాస్తవానికి జనాభా నియంత్రణ అనేది ఇన్ని రోజులు పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నిజంగా ఇది శిక్షే. కంపేర్ టు నార్త్, సౌత్ ఈజ్ దీన్ని ఇప్పుడు బాగా శిక్షగా భావిస్తుంది. దీన్ని రెక్టిఫై చేసుకోనికి అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి అన్ని సెంట్రల్ కి అయిపోతున్నాయి, స్టేట్ కి ఏం లేదు. ఆర్ ఈవెన్ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పుడు మనకు ఏదైతే 4 అంచెల పాలిటిక్స్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్స్ అన్నిటికీ ఒకదానికి ఇంకో దాంతో లింకప్ చేస్తే ఇట్ కుడ్ బి బెటర్. అంటే ఏ స్టేట్స్ కి ఐదర్ గోవా ఆర్ 2 ఎంపీ స్థానాలు ఉన్న వాటికి కూడా అన్యాయం కాకుండా ఉంటది అనేది నా అభిప్రాయం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీకి ఎక్కువ సీట్లు ఉంటాయి, ఎందుకంటే పాపులేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన తెలంగాణకి తక్కువ సీట్లు ఉంటాయి, అంటే లోక్సభ సీట్స్ నేను మాట్లాడేది. మన పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి 16 సీట్స్ ఉంటాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ సెంట్రల్ దగ్గరికి వస్తే ఈ స్టేట్ నుంచి ఒక 50% కంటే ఎక్కువ ఎంపీస్ మెజారిటీ క్యాండిడేట్ గానా వాళ్ళకు అంటే మద్దతు ఇస్తే వాళ్ళు సెంట్రల్ ఫామ్ అట్లా ఏమైనా రూల్స్ క్రియేట్ చేస్తే ఇట్ కుడ్ బి బెటర్ టు ఆల్. ఈక్వల్ షేర్ వస్తుంది అండ్ ఈక్వల్ ప్రియారిటీ కూడా దొరుకుతుంది అనేది నా అభిప్రాయం అన్నట్టు. అంటే అన్ని స్టేట్స్ కి ఈక్వల్ ప్రియారిటీ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, పంచాయతీ ఒకదానికి ఎక్కువ ఉంటాయి, ఒకదానికి తక్కువ ఉంటాయి. సో నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొన్ని స్టేట్స్ ని పట్టించుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, వాటికి మొత్తానికి ఉన్న ఎంపీ సీట్స్ ఒక చిన్న రాష్ట్రానికి ఉన్న ఎంపీ సీట్స్ తో సమానంగా ఉంటాయి అన్నట్టు. 2 సీట్లు ఉంటాయి, 2 సీట్లు 3 సీట్లు అట్లా. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే అవి డెవలప్మెంట్ విధంగా కూడా చాలా క్షీణించిపోతాయి అన్నట్టు. వాటి వాయిస్ కూడా వినబడకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడ లోక్సభలో. ఎందుకంటే అంటే అందరికి మైక్ ఇచ్చి అందరూ మాట్లాడే ఆ సంస్కృతి మన దగ్గర ఎప్పుడో పోయింది. అండ్ వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడొద్దులే కానీ ఎవరు గెలిచినా ఎవరైతే హై అథారిటీ మంత్రి పదవి ముఖ్యమంత్రి వాళ్ళ స్థానానికి ఎక్కువ ఈ నిధులన్నీ అటు తరలించుకుపోతున్నారు. మిగతా వాటికి చాలా డల్ అయిపోతుంది. అభివృద్ధి అనేది క్షీణించిపోతుంది. మిగతా జిల్లాలు అంటే ఇక్కడికి వస్తే జిల్లాలు, అక్కడికి వస్తే స్టేట్స్ అన్నట్టు. ఇట్లా 50% అనేది ఈక్వల్ స్టేట్. అంటే మనది అదృఢమైన రాజ్యాంగమే, కానీ దృఢంగా ఉంటే ఆ పబ్లిక్ ఎవరు నష్టపోరు అనేది
నా యొక్క గట్టి వాదన. అండ్ ఇలాంటివి కూడా మనం అమెండ్మెంట్ చేసుకుని రాజ్యాంగంలో పొందుపరుచుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. అండ్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకెవరైనా మీ అభిప్రాయాలు చెప్పదలుచుకున్నారా? సో ఇది దక్షిణాదికి ఎలా శిక్షగా మారుంది. సో తమిళనాడు గవర్నమెంట్ ఏమంటుందంటే 1976 లో ఏదైతే మీరు సెన్సస్ తీసుకున్నారో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ని పాపులేషన్ ప్రకారంగా ఇవ్వకండి, ప్రోరేటా బేసిస్ ప్రకారంగా ఇవ్వండి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అంటుంది. అంటే ఈ ప్రోరేటా బేసిస్ ఏంటి అని అంటే, సో 1976 లో ఏదైతే రేషియోలో ఇచ్చారో ఆ పర్సంటేజ్, సో ఒక పర్సంటేజ్ తీసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఇప్పుడు కూడా అదే పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేసి ఇవ్వండి అని అంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఎన్ని సీట్లు పెరుగుతాయంటే 888 సీట్స్ యాజ్ పర్ 2011 సెన్సెస్ 888 సీట్స్ పెరిగేది. ఇది మన నివేదికలో ఉంది. ఇంకా 2021 సెన్సెస్ రాలేదు కాబట్టి సో ప్రస్తుతం మనము 2011 సెన్సెస్ ని కన్సిడర్ చేస్తూ 888 సీట్స్ ని పెంచాలనే దాంట్లో ఉన్నాం. అయితే యాజ్ పర్ పాపులేషన్ పరంగా పెంచితే ఏమవుతుంది అని అంటే కొన్ని మేజర్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ మేజర్ 5 స్టేట్స్ అండ్ రాజస్థాన్ కూడా చాలా ఎక్కువ పర్సెంట్ సీట్స్, మోర్ దెన్ 50% ఆఫ్ ద సీట్స్ ఈ 6 స్టేట్స్ లోనే ఉన్నాయి. అంటే ఒక రూలింగ్ పవర్ మన మోర్ దెన్ మెజారిటీ సెంట్రల్ లో పవర్ రావాలి అని అనుకుంటే మోర్ దెన్ 0.5% కనుక ఎవరైతే ఏ పార్టీ కనుక అనుకూలంగా ఉంటారో వారు రూలింగ్ చేయవచ్చు. సో ఈ 6 స్టేట్స్ లోనే ఆల్మోస్ట్ అప్ టు 60%, 50 to 60% ఆఫ్ ద సీట్స్ ఈ 6 స్టేట్స్ లోనే ఉండడం వల్ల పవర్ అంతా వీళ్ళ చేతిలోనే ఉండిపోతుంది. అంటే మిగతా వాళ్ళు ఉన్నా కూడా వారు ఎలాంటి నాయకుడు కావాలి, ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ కావాలి, మనకి ఎలాంటి రూల్స్ కావాలి అనే విషయంలో యాజ్ మెజారిటీ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి మెజారిటీ పీపుల్ ఓటేసేదాన్ని బట్టి మనము రూల్స్ ని ముందుకు ప్రొసీడ్ చేస్తాం కాబట్టి మన డెమోక్రసీలో. సో వీళ్ళదే మేజర్ కంట్రిబ్యూషన్ ఉంది, మనది చాలా తక్కువ ఉంది అని చెప్పేసి సదరన్ స్టేట్స్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ చెప్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైనా మాట్లాడదలుచుకున్నారు? ఇప్పుడు శివ గారు ఇప్పుడు ఎన్ని అయితే ఇప్పుడు 2000 ఇప్పుడు సెంచరీ 800 చేంజ్ అవుతాయా ఇంక్రీజ్? 888 చేంజ్ అవుతాయి. అసలు ఇప్పుడు ఉన్నోళ్ళే పని చేస్తలేరు, ఇంకా వీళ్ళందరూ ఎందుకండి? మరి ఉన్నోడే పని చేయడు కదా, గెలిచినోడే వీళ్ళు పోయి చేసేది ఏంది? అసలు అవసరమా ఇది పెంచడం అనేది? అసలు పెంచేది అవసరం లేదనేది పెట్టాలి డిమాండ్. వీళ్ళ బడ్జెట్, వీళ్ళు తిరగడానికి, వీళ్ళ రాచరికాలకు బోలెడు ఖర్చు చేస్తున్నారు ప్రజాధనం, ట్యాక్స్ పేయర్ మనీ చాలా దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు ఉన్న సంత అంతా లంచగొండి సంత. ఈ సంత అవసరమా? ఈ సంత ఇంకా తగ్గియాలి, మనం పెంచడం అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు క్వాలిటీ పీపుల్ కావాలండి, క్వాలిటీ కావాలి. మనం ఉన్న వాళ్ళ లోపల క్వాలిటీ లీడర్స్ను మనం ఒక దూరదృష్టి ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి నాయకులను ఎన్నుకునే విధంగా ఉండే అటువంటి వాళ్ళు చట్టసభల్లో రిప్రజెంట్ చేసే విధంగా మనం ఒత్తిడి తేవాలి. కానీ ఇది పెంచాల్సిన అవసరం లేదు. పెంచితే ఏమవుతుంది? ఇంకా మనం దొంగలం పెంచినట్టు అవుతుంది, దోపిడిగాలను పెంచినట్టు అవుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అసలు చాలా దారుణం అండి వీళ్ళకు. కాబట్టి వి షుడ్ ప్రెస్ ఫర్ నాట్ టు ఇంక్రీజ్. ఉన్న వాళ్ళను ప్రక్షాళన చేయాలి. రీసెంట్ ADR రిపోర్ట్స్ ప్రకారము 94% ఆఫ్ ద MLAs అండ్ MPs ఆర్ సూపర్ రిచ్ అండి, సూపర్ రిచ్, 1000 crores అండ్ అబోవ్. అంటే సామాన్యునికి చట్టసభలలో డెమోక్రటిక్ ప్రాసెస్లో అవకాశం లేకుండా చేసింది వీళ్ళు. ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ పోస్టు కూడా 2 కోట్లు 3 కోట్లు కష్టపెడుతున్నారు. ఎందుకు అనంటే ఆ గ్రామం చుట్టూ గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అడవి ఉన్నది, ఖనిజ సంపద ఉన్నది. వాడు 2 కోట్లు పెట్టి 2000 కోట్లు సంపాదిస్తాడు. ఇక ఆ తర్వాతగా వాడు గని స్టార్ట్ అవుతాడు, ఆడ ఏం చేస్తాడు? క్వారీ స్టార్ట్ చేస్తాడు. అంటే యు సీ దిస్ పీపుల్ ఆర్ మ్యానిపులేటర్స్. కాబట్టి మనము ఒక ఎట్లా అంటే ఒక విజనరీస్ ఉన్నటువంటి, ఒక స్టేట్స్మెన్ ఉన్నటువంటి నాయకత్వాలను తయారు చేయాలండి. ఉన్నోళ్ళు చాలు మనకు, ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైతే కొన్ని నార్త్ ఇండియాలో ఎక్కువైతే ఉన్నాయో భాగస్వామ్యం ఎక్కడైతే ఉందో దానికి ఈక్వల్గా ఒకవేళ పెంచాలనుకుంటే కింద కూడా పెంచేసి ఈక్వల్గా చేయాలి. దీన్ని రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్గా ఉండాలి అసెంబ్లీలో. స్టేట్ జనాభా ప్రాతిపదిక కాకుండా ఇది ఈక్వల్ రిప్రజెంటేషన్ స్టేట్కు ఉండాలనేది. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఉండడం వల్ల దట్స్ రాంగ్ కదా. లీడర్ అనేవాడు రిప్రజెంట్ చేయాలి తప్ప ఇంతమందికి ఇంత అనేది ఏమిటండి? ఇప్పుడు రియల్ లీడర్ ఉన్నాడు, ఎంతమంది అయినా ప్రభావితం చేయగలుగుతాడు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక దేశాన్ని ప్రభావితం చేసినప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో అది 2 లక్షలు 3 లక్షలు చేసేది ఏమైనా తటపార పట్టుకొని పోయేది ఉన్నదా? ఒక పాలసీ ఫ్రేమ్వర్కే కదా వాళ్ళు చేసేది. దానికి రిప్రజెంటేషన్ అని చెప్పి ఇది ఒకటి మళ్ళీ దొంగలం పెంచే సంఖ్య పెంచడం తప్ప వేరే ఏం లేదనేది
నా అభిప్రాయం. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ పీపుల్ అగ్రీ ఫర్ దిస్. ఎందుకంటే ఉన్నోళ్ళే కరెక్ట్గా లేరు, ఇక మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని పెట్టి ఇంకా దాన్ని నాశనం చేసి ఎందుకు? శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, మీరు సొల్యూషన్స్ చాలా మీద ఆలోచిస్తున్నారు కదా, మీరు చెప్పండి. రమేష్ గారు నిజంగా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్లీ ఉన్న వాళ్ళే సరిగ్గా పనిచేస్తే ఈ గతి ఉండకపోవచ్చు. కానీ అంటే ప్రజల అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ మంది జనాభాలు ఉంటే వాళ్ళ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే జనాభా ఆధారితంగా పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ అది పెంచాలి. కరెక్ట్ కాదండి. జనాభా అది రిప్రజెంటేషన్, అది కరెక్ట్ కాదండి. అది రిప్రజెంటేషన్ ఎట్లయితే చెప్పండి. నువ్వు ఇప్పుడు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చి అసలు ఒక బటన్తోని ఎన్నో పనులు జరుగుతున్నాయండి. వీళ్ళు ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా పోతుంది, మినిమైజింగ్ ద వర్క్ ఫోర్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఈ వర్క్ ఫోర్స్ ఉన్నోళ్ళే చక్కగా పని చేస్తలేరు కదా, వీళ్ళనే తీసేయాలి మనం. వీళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలి, ఏం పని చేస్తాను వీడని. రా వీడు నెలకోసారి ఢిల్లీ పోయి ఏం పని చేస్తాడు, వాళ్ళ దందాలు చేసుకుంటారు వాళ్ళు. అట్లా తీసేయకుండా కొన్ని లిమిట్స్ కొన్ని వాళ్ళకి రెడ్యూస్ చేస్తే సరిపోతాయి రమేష్ గారు. లిమిటెడ్ ఎక్కువ అంటే అవసరం, వీళ్ళు అసలు వాళ్ళకున్న మళ్ళీ పవర్స్, సీట్లు అవసరం లేదండి. ఇక సీట్లు పెంచడం అవసరం లేదు. వాళ్ళ పవర్స్ తగ్గించి వాళ్ళకి ఏదైతే అధికారం ఉన్నాయో అవి లేకుండా అండ్ అధికారం అవి కాకుండా ప్రివిలేజెస్ అండి. మనము ఒక దేశం అదే కోసం, ప్రజల కోసం చేస్తాడని వాళ్ళకు ప్రివిలేజ్ ఇచ్చినాం మనం. ఆ ప్రివిలేజ్ ను అవే వాళ్ళు మిస్యూజ్ తగ్గించాలి. చేసుకుంటారు. అంటే దీనికి కారణం ఉం. ఏంటంటే ప్రజలుగా మనము కరెక్ట్ నాయకులని ఎన్నుకోవడం లేదు. ఇంకే ఎందుకు అని అంటే పార్టీలు టికెట్లు ఎవరికి ఇస్తున్నాయంటే ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నారు కదా, సామాన్యునికి ఇవ్వడం లేదు కదా. ఎందుకు? అదే. సో దిస్ ఇస్ ఎ బిగ్గర్ డిస్కషన్ అండి. సో అల్టిమేట్ గా ఏమంటారు, మనం డిలిమిటేషన్ అనే ఒక సాకు పెట్టుకొని, ఏది? డిలిమిటేషన్ అనే ఒక ప్రొవిజన్ ఉన్నదని పెట్టుకొని, రిప్రజెంటేషన్ ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని మనం ఇంకా దొంగల ముఠాన్ని ఎక్కువ తయారు చేద్దామా, లేదు మనం తగ్గిద్దామా? ప్రజలుగా మనం ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. ఏమంటారు మల్లికార్జున గారు? వెరీ రైట్ రమేష్ సార్, రైట్లీ పాయింటెడ్ అవుట్. బికాస్ ఈ ఉన్న వాళ్ళు సార్ పని రమేష్ చేయట్లేదు, సార్, ఉల్టా మనం వాళ్ళకి నేర్పుతున్నట్టుంది పరిస్థితి. సాగర్ సార్, వన్ పబ్లిక్ మనీ సెకండ్. ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆర్ సో మెనీ, వీ కెన్ సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో. ఎంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, ఎంత మంచి వాళ్ళ వాట్ యు కాల్ జైలుకి వెళ్ళిన వాళ్ళ, లేకపోతే సో మెనీ రౌడీ షీటర్స్ ఉన్నారా, 78% క్రిమినల్స్ ఉన్నారండి అండ్ క్లీన్ పీపుల్ ఎంతమంది లోక్సభలో. ఉన్నారు దీంట్లో. అండ్ అకౌంటబిలిటీ కానీ 78% వాళ్ళ క్రిమినల్స్ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. ఏమైనా ఉందా? వన్స్ దే ఆర్ ఎలక్టెడ్, వెదర్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద కాన్స్టిట్యుయెన్సీ ఆర్ వాళ్ళ సపోజ్ హైదరాబాద్ పర్సన్ ఇస్ ఎలక్టెడ్ సమ్వేర్ ఫ్రమ్ సమ్ డిస్ట్రిక్ట్, ఆ ప్లేస్కి వెళ్తున్నారా? దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఆన్ ద కాంట్రరీ, దే ఆర్ పబ్లిక్ మనీ మీద, మన పబ్లిక్ మనీ మీద దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. సో మెనీ ప్రివిలేజెస్ ఆర్ దేర్ విచ్ ఈవెన్ సమ్ 30-40 years మీరు సర్వీస్ చేసిన వాళ్ళకి లేకపోవచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు క్వశ్చన్, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్, ఇప్పుడు జేఎంఐ లాంటి ఆర్గనైజేషన్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్, హౌ మెనీ సిటిజన్స్, అవేర్ సిటిజన్స్ ఆర్ దేర్, ఆర్ దే వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్కింగ్, ఇవన్నీ లేదు కదా. సో పీపుల్ హు ఆర్ హు వాంట్ పవర్, దే మే బి ఆస్కింగ్ డీలిమిటేషన్తో మాకు ఇబ్బంది అవుతుంది అనేసి, మాకు సీట్స్ తగ్గిపోతాయి. ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ సమ్ టైమ్స్ 3-4 times కూడా సెలెక్ట్ అవుతున్నారు. వన్ టర్మ్ ఇస్ ఎనఫ్ ఐ ఫీల్. ఈవెన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తీసుకురాగలితే వెదర్ ఇట్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎనీబడి, ఓన్లీ 1 term, నాట్ మోర్ దెన్ 1 term ఆర్ మాక్సిమం 2 terms, జస్ట్ లైక్ యూఎస్లో కొంత ఉన్నాయి కదా. ఇక్కడేమో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మోనోపాలీ, వాళ్ళ పవర్తో మిస్యూజ్ ఆఫ్ పవర్ చాలా అవుతుంది. సమ్ పాయింట్స్ కైండ్లీ గో అహెడ్. థ్యాంక్ యూ. మనము ఈ పెంచడం అనేది తగ్గియాలి, పెంచడం అనేది చేయొద్దండి. ఉన్నదాన్ని అట్లా ఉన్నా పర్లేదు, కానీ ఉన్నదాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, కరెక్ట్ పర్సన్స్ని ఎట్లా ఎన్నుకోవాలనేటువంటి దాని మీద ఫోకస్ చేయాలి, కానీ ఇంకా ఈ ముఠాన్ని పెంచాల్సిన అవసరం లేదనేది మన అభిప్రాయం. మీరేమంటారు చెప్పండి. సార్ ఐ వుడ్ లైక్ టు యాడ్, ప్రేమ్ సాగర్ సార్, మీరు కొన్ని దీర్ఘంగా లోతుకి వెళ్ళారు. ఇది ఏమైందంటే ఫ్యామిలీ ప్యాక్ సార్, పొలిటికల్ అనేది ఒక ఫ్యామిలీ. చెప్పండి, నో ప్రాబ్లం. సో ఇది ఓపెన్ ఏంటంటే ఫోరం, ఫ్యామిలీ ప్యాక్. ఒపీనియన్ అనుకోండి. వాట్ మన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వీఆర్ డిస్కసింగ్ కదా. అండ్ పీపుల్స్ కరెక్ట్ అవేర్నెస్ సార్. ఎంత ఉండాలో అది కూడా వీ షుడ్ చెక్అప్ నౌ. రిప్రజెంటేటివ్స్కి అయితే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేదు, ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ సిటిజన్స్ నౌ, బికాస్ సుప్రీం కోర్ట్ ఏమైతే ఉందో అది కూడా డైల్యూట్ అయిపోయింది అన్ఫార్చునేట్గా. సో డైల్యూట్ అయ్యింది కాబట్టే ఇప్పుడు ఏమంటున్నారంటే రమేష్ సారు అండ్ మనం ఏంటి అంటే, ఇది ఒక ఫ్యామిలీ కరప్టెడ్ అండ్ క్రిమినలైజ్డ్ వైట్ కాలర్ పీపుల్ అనే వాళ్ళు మనల్ని లీడ్ చేస్తున్నారు. ఆ లీడింగ్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డెమోక్రసీ, హై స్టాండర్డ్ వర్డ్స్. ఆ హై స్టాండర్డ్ వర్డ్స్ చదువుకున్న వాళ్ళు క్వశ్చన్ చేయడం లేదు. క్వశ్చన్ చేయనంత వరకు వీళ్ళు ఏం చేస్తారు, వాట్ వీఆర్ డూయింగ్ 100% పర్ఫెక్ట్, సో నోబడీ ఈస్ దేర్ టు క్వశ్చన్ హర్స్. సో వీ బికేమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఇది వనమోత్సవం అంటారు సార్ తెలుగులో. కొన్ని మన పండగలప్పుడు తండ్రి
ఎంపీ ఉంటాడు, కొడుకు వచ్చేసి ఎమ్మెల్యే ఉంటాడు, భార్య వచ్చేసి మేయర్ ఉంటది. ఇది ఫ్యామిలీ ప్యాక్. వాళ్ళకు ఇంట్రెస్ట్ కోసం యుఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్తారు. చూసుకుంటే ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పటి నుంచి మనకు 4 సార్లు డిలిమిటేషన్ అయింది. అందులో ఒకటి 1952లో ఒకసారి జరిగింది, ఇంకొకసారి 1963లో జరిగింది. 1951లో వచ్చిన సెన్సెస్ ప్రకారంగా 1952లో చేశారు. అప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ లోక్సభ వచ్చేసి 494 సీట్స్ పెట్టారండి. 494 సీట్స్ పెట్టారు. సో 1961లో జరిగిన సెన్సెస్ ప్రకారంగా 1963లో ఆ 494 కాస్త 522 చేశారు. 1973లో బేస్డ్ ఆన్ 1971 సెన్సెస్ 522 నుంచి 543కి మార్చారు. 2002లో 1973 తర్వాత ఏం చేశారంటే ఈ ఎర్లీ 1960s నుంచి 1970s వరకు జనాభా నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకుంది గవర్నమెంట్. సో చాలా కొన్ని రాష్ట్రాల వరకు ఇవి ఇంప్లిమెంట్ చేశాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కేవలం 1971 సెన్సెస్ తీసుకొని 522 నుంచి 543 వరకు మాత్రమే పెంచారు పార్లమెంట్ సీట్స్ ఇవి. సో 2002లో ఇక్కడ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇది 42nd అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ప్రకారంగా ఏం చేశారంటే సెన్సెస్ కంటిన్యూ చేయట్లేదు, మనము సెన్సెస్ ప్రకారంగా డిలిమిటేషన్ కొనసాగించట్లేదు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ జనాభా కంట్రోల్, పాపులేషన్ కంట్రోల్ అనే ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు తీసుకొచ్చేది లేదు అని చెప్పేసి 42nd అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ చేసి ఈ డిలిమిటేషన్ ని ఆపేశారు. సో తర్వాత మళ్ళీ 2002లో ఏం చేశారు అంటే మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ చేసి లేదు పార్లమెంట్ సంఖ్యలు పెరగాల్సిన అవసరం ఉంది అని ఏదైతే వీళ్ళు హోల్డ్ ఇచ్చారో డిలిమిటేషన్ కి, ఆ హోల్డ్ ని తీసేసి సేమ్ యాజ్ పర్ 1971 సెన్సెస్ 543 పార్లమెంట్ సీట్స్ ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి ఆ 543 కంటిన్యూ చేస్తూ 2001 సెన్సెస్ ని బేస్ చేసుకుంటూ ఆ 543 మాత్రమే కన్సిడర్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ 2026 వరకు కూడా ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ ఒక డెసిషన్ తీసుకోవడానికి టైం ఇస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేశాయో అలాంటి స్టేట్స్ కి టైం ఇవ్వాలి అని చెప్పేసి 2026 వరకు టైం ఇవ్వాలని చెప్పేసి 84th అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. సో మనం చూసుకున్నట్లయితే 1971లో టోటల్ గా ఉన్న జనాభా 54 crores. యాజ్ పర్ 2000 సెన్సెస్ టోటల్ గా ఉన్న జనాభా, టోటల్ పాపులేషన్ 121 crores. సో అప్పుడున్న టోటల్ ఎంపీస్ ఎంతమంది అంటే 543. సో యాజ్ అన్ యావరేజ్ ఈచ్ పార్లమెంట్ కి 10 lakhs పీపుల్ అనేది ఒక పార్లమెంట్ కి ఉండడం జరుగుతుంది. సో 2011 సెన్సెస్ ప్రకారంగా ఏమవుతుంది అంటే 888 సీట్స్ పెరగాల్సిన అవకాశం ఉంది. కానీ మళ్ళీ ఈ ఏదైతే పాపులేషన్ కంట్రోల్ అనేది ఉందో ఈ టాపిక్ ని అప్పుడు కూడా తీసుకొచ్చారు, దీన్ని పెంచలేదు. సో 2002లో ఆల్రెడీ మనకు 2026 వరకు ఇది స్టే ఉంటుంది అని చెప్పారు కాబట్టి 2011 సెన్సెస్ ని కన్సిడర్ చేయలేదు. సో 2011 సెన్సెస్ ప్రకారంగా 136 crores, 121 crores మన పాపులేషన్ అయితే టోటల్ ఎంపీ సీట్స్ వచ్చేసి 888 కి పెంచాలి అని చెప్పేసి 2011 సెన్సెస్ ప్రకారంగా నిర్ణయించారు. అంటే ఇక్కడ లోక్సభ యొక్క ఛాంబర్ స్ట్రెంత్ ఇంత ఉండాలి అని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారంగా 888 కి తీసుకొచ్చారు. సో అప్పుడు యావరేజ్ పాపులేషన్ ఎంత అంటే 13,63,000 ఒక పార్లమెంట్ కి. ఇది అయితే ఇప్పుడు ఈ సదరన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే ఈ పాపులేషన్ బేస్ లో అంటే మన 2021లో సెన్సెస్ జరగలేదు కాబట్టి 2011 సెన్సెస్ కన్సిడర్ చేసుకొని 888 సీట్స్ పెంచండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంటే లేదు మీరు పాపులేషన్ బేసిస్ లో ఇవి పెంచండి కానీ పాపులేషన్ బేసిస్ లో పెంచకండి, కేవలం ప్రో రేటా బేసిస్ ప్రకారంగా పెంచండి అని చెప్పేసి చెప్తుంది. ఈ ప్రో రేటా బేసిస్ ఏంటి అని అంటే సో మన 1972 సెన్సెస్ చూసుకున్నప్పుడైతే అమాంగ్ 543 సీట్స్ ఉత్తరప్రదేశ్ కి 80 సీట్స్ ఉన్నాయి, అంటే 14.73%. సో సేమ్ ఇప్పుడు 888 సీట్స్ లో 14.73% అంటే 131 సీట్స్ అలకేట్ అవుతాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఇది పాపులేషన్ పరంగా చేస్తే ఇది ఆల్మోస్ట్ 145 నియర్ టు 145 అలా అవుతుంది. ఉత్తరప్రదేశ్ కి మాత్రమే 145 సీట్స్ రావడం జరుగుతుంది. సో మహారాష్ట్ర చూసుకుంటే ఇక్కడ టాప్ స్టేట్స్ ఉన్నాయి. మహారాష్ట్ర చూసుకుంటే 8.8% ఉంది 2002 సెన్సెస్ ప్రకారంగా. సో కొత్తగా అలకేట్ చేస్తే 78 సీట్స్ గా మారుతాయి. వెస్ట్ బెంగాల్ 69 సీట్స్. ఇలా ప్రతి స్టేట్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చినట్టుగా ఇది ప్రొజెక్ట్ చేయబడుతుంది. సో ఈ ప్రో రేటా బేసిస్ ప్రకారంగా, ఈ ప్రో రేటా అనేది 1971 సెన్సెస్ ప్రకారంగా అప్పుడు ఏదైతే ఈ 543 సీట్స్ అలకేట్ చేశారో అదే రేషియోలో ఇవ్వమని చెప్తున్నారు. కాకపోతే పాపులేషన్ పెరిగింది, ఇక్కడ ఈచ్ ఎంపీ సీట్ కి పాపులేషన్ కూడా స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మన ఓవరాల్ గా ఉన్న ఇష్యూ. ఒకవేళ మనకు పాపులేషన్ ప్రకారంగా కనుక డిలిమిటేషన్ కనుక జరిగితే అది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కి 146 సీట్స్ ఉన్నాయి, మహారాష్ట్రకి 82, వెస్ట్ బెంగాల్ కి 67. ఇకపోతే సదరన్ స్టేట్స్ చూసుకుంటే తమిళనాడు 53, ఇది పాపులేషన్ బేస్ లో. సో ఇది శివ గారు ఇది అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్స్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలండి, ప్రతి స్టేట్ కు ఒక ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. ఇట్లా ఈ లోకసభలో అసలు ఈ పద్ధతే కరెక్ట్ లేదనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే నువ్వు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ను ఇట్లా
ప్రాతిపదిక మీద, ఒక జనాభా ప్రాతిపదిక మీద డివిజన్ చేయొచ్చు. లోకసభలో ఒక చట్టాలు చేసే దగ్గర ప్రతి స్టేట్కు, లోకసభ ఎక్కడి నుంచి అవుతుంది అది రిప్రజెంటేషన్, ఈ స్టేట్ నుంచి వెళ్ళి అవుతున్నారు. స్టేట్కు ప్రతి స్టేట్కు ఈక్వల్ స్ట్రెంత్ ఉండాలంటాడు. అది చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా ఈక్వల్ స్ట్రెంత్ ఉండాలి కదా. అట్లా అది చేయాలి. మీరు డిస్ట్రిక్ట్లు పరిపాలనా పరంగా కావాలి అన్నప్పుడు గ్రామాలు, మండలాలు వాటిని ఈ మన దీని ప్రకారంగా చేయొచ్చు. ఇట్లా పెట్టాలి. దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. This procedure itself is wrong, Adi. That is in favor of the states which are having more population, right? మీరు రిప్రజెంటేషన్ అన్నప్పుడు లోకసభలో ప్రతి స్టేట్కు ఈక్వల్ స్ట్రెంత్ ఉండాలి కదా. నా స్టేట్, ఆ స్టేట్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఇద్దరే ఉన్నటువంటి స్టేట్లో రిప్రజెంటేషన్, వాళ్ళ మాట ఎవడింటాడు? ఎవడింటాడండి? ఎవడినాడు కదా అక్కడ. మెజారిటీ ఇస్ ద లా. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ ఫేర్. అసలు ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్ అనిపిస్తుంది. ఈ ప్రొసీజర్ రాంగ్ అని మనము దీని మీద మళ్ళీ డిబేట్ పెట్టాలి మనం. ఈ ప్రొసీజరే రాంగ్ ఉన్నది, ఫార్ములానే రాంగ్ ఉంది. ఎవరు చెప్పారు ఈ ఫార్ములా చేయమని? ఎవరు చెప్పారు? ఇప్పుడు డిలిమిటేషన్ కమిషన్ చేయాలని అంటారు. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ లాగానే అదొక కమిషన్, అదొక తొత్తురుగాడు వాడొక బఫూను కదా. డిలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది? చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఉన్నది, మనకి ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఈ అన్ని కమిషన్ వీళ్ళందరూ ఏంది? వీళ్ళు బఫూన్లు. వీళ్ళు ఈ ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్ అండి. ఏదో ఒక ఫార్ములా పట్టుకొని వచ్చి జనాల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. వీ షుడ్ అపోజ్ దిస్ ఫార్ములా ఇట్ సెల్ఫ్. ద ఫండమెంటల్ రిప్రజెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్. ఇప్పుడు నేను మరీ చెప్పేది ఏంటంటే, ప్రతి స్టేట్కు ఒక స్ట్రెంత్ ఉండాలి. ఎక్కడ? లోకసభలో, పార్లమెంట్లో కదా. ఇప్పుడు 2-3 ఉన్నటువంటి స్టేట్ రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళ మాట ఎవరింటారండి? వాళ్ళకి ఏమి ఇస్తారు? నిధులు ఇస్తారు. వాళ్ళకి ఏం పాలసీస్ వస్తాయి? ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు? దట్స్ రాంగ్. అసలు స్టేట్ రీఆర్గనైజేషన్ చేయడం కూడా భాషా ప్రాతిపదికంగా కాదు, జియోగ్రాఫికల్ డెవలప్మెంట్ ప్రకారం చేయాలి. అఫ్ కోర్స్ దట్ ఇట్ సెల్ఫ్ అనదర్ రాంగ్ థింగ్ కదా. మనము ప్రతి ప్రాంతము సమతుల్యంగా డెవలప్ కావాలి కదండి. ప్రాంతాల డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ఇట్స్ నెసెసిటీస్. రమేష్ సార్, కెన్ ఐ యాడ్ సంథింగ్? శివ గారు, కానీ సార్ యు ప్రొసీడ్ ఆఫ్టర్వర్డ్స్. ఏమన్నా? So we understand this. Shiva garu, you gathered very good information. Please share to our team. We will go through that. You have prepared very good content. And last lo మీ యొక్క అబ్జర్వేషన్స్ కూడా రాయండి. మీ యొక్క అనాలిసిస్ ప్రకారం, మీ స్టడీ చేసిన ప్రకారం షేర్ చేయండి. We will discuss about this. We will raise the voice on this. What is best we will do. ఏమంటారు ప్రేమ్ సాగర్ గారు? యా, షూర్ సార్, షూర్. ఎందుకంటే దిస్ ఇస్ ఎ డిబేట్ పాయింట్ మనం చేసుకుంటున్నాము. అండ్ దీన్ని మనము ఇఫ్ వీ కెన్ రిప్రజెంట్ టు ద అప్రోప్రియేట్ ఫోరమ్స్, అప్రోప్రియేట్ బాడీస్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రమ్ జేఎంఐ ఆల్సో, బికాస్ దిస్ ఇస్ అబ్జర్వేషన్ అని చెప్పొచ్చు. లేకపోతే ఏంటి సార్, వాళ్ళు దే ఆర్ డిజైనింగ్ యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. దిస్ ఇస్ నథింగ్ పెద్ద వాళ్ళు ఏదో ఉద్ధరి చేద్దాము, రిప్రజెంటేషన్ పెంచితే చాలా మందికి సిటిజన్స్కి బెనిఫిట్ అయిపోతుంది ఆ ఉద్దేశం కాదు. ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ డెమోక్రసీ అంటే నెంబర్ గేమ్ అండి. నెంబర్ గేమ్ ఇది. అంటే ఏమైనా తలకాయలు ఎక్కువ ఉంటే వాందే ఆడ పెత్తనం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు యూపీ ఈజ్ ఇన్ దర్ కంట్రోల్ సార్. సేమ్ వే పెద్ద స్టేట్స్కి మనం ఓన్లీ ఆ పెద్ద స్టేట్స్కి ఫేవర్ చేస్తే, ఆ పెద్ద స్టేట్స్కి స్కీమ్స్ ఇస్తే, వాళ్ళ ఫేవరబుల్గా ఉన్న పార్టీస్కి ఇస్తే, ఈ పార్టీకి ఏమైపోయిందంట, పార్టీ పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంతా పార్టీకి డిక్టేట్స్కి దమ్మిస్తున్నారు. దే డోంట్ రేజ్ దర్ వాయిస్. ఇఫ్ దట్ పార్టీ హెడ్ ఈస్ సేయింగ్ సంథింగ్, దిస్ ఎవరీ రిప్రజెంటేటివ్ వాళ్ళ డిక్టేట్ ప్రకారంగా ఉంటున్నారు. ఏంటి అది? ఐ డోంట్ నో. ఈ పార్టీ అసలు మనము 1951లో అసలు చేసినటువంటి దాన్ని తప్పుపట్టాలి మనం. అదే తప్పుంది. ద ఫండమెంటల్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. Equal representation to every state. Of course, each state is important. అక్కడ ఇద్దరు ఎంపీస్ ఉన్నా కూడా equal strength, equal weightage to every state. Weightage. అప్పుడు వాళ్ళ వాయిస్ వినపడుతుంది, స్టేట్ వాయిస్ వినపడుతుంది. యాక్చువల్లీ అప్పుడున్న సమస్యలకు అది చెప్పినట్టుగా స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. వీళ్ళకి వాయిస్ లేదు కదా సార్. ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ 1 person also has got stuff, got a clean image అంటే they will fight for the state. Hook or crook, they will get that, because they'll see that this fellow is a not easy going people person అనేది. అదర్వైజ్ వేరే వాళ్ళు అంతా ఏంటి, వాళ్ళకి ఎంతనో వాళ్ళ ముఠా చెప్పేస్తున్నారేమో, ఐ డోంట్ నో. బట్ దే ఆర్ సైలెంట్, దే డోంట్ రేజ్ దర్ వాయిస్ అగైన్స్ ద పార్టీ హెడ్. అలా ఉంది పరిస్థితి. దట్ కైండ్ ఆఫ్ మనము గవర్నెన్స్ మనము చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళని మనం ఎలెక్ట్ చేసుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫ్రమ్ దెమ్ అనేది అర్థమవుతుంది. ఎస్,
ఇప్పుడు ఇవి లోతైన విషయాలండి. ఇవి చాలా సామాన్యునికి తెలియదు. ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇదంతా డిలిమిటేషన్ ఇట్లా చేస్తుందంటే ఐ టు డోంట్ నో బికాస్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ద ఇంట్రికసీస్ ఆఫ్ ఆల్ దిస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిప్రజెంటేషన్. వీళ్ళు ఒక కొద్ది మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ యొక్క ఇది ఒక గేమ్ అండి. ఇది దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి దానికి ఒక శాంటిటీ ఇచ్చి ఇదంతా మేము పద్ధతి ప్రకారమే జరుగుతుంది అనేది ఒకటి చెప్పడం అన్నట్టుది. కానీ హిడెన్ గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో దిస్ వీ నీడ్ టు క్వశ్చన్. అవునా కదా? ఈక్వల్ వెయిటేజ్ టు ద ఈక్వల్ ప్రతి స్టేట్ ఉండాలా లేదా? సో మనం 5-6 మెంబర్స్ ఉన్నామండి. లెట్ us టాక్ అబౌట్ దిస్. వాట్ డూ యూ థింక్? ఈక్వల్ వెయిటేజ్ టు ఎవ్రీ స్టేట్ ఇన్ ది పార్లమెంట్. వాట్ యూ గైస్ థింక్? వెయిటేజ్ అంటే వెయిటేజ్ కాదు సార్, వెయిటేజ్ కాదు. అంటే వెయిటేజ్ అంటే రిప్రజెంటేషన్ నేను అనేది, వెయిటేజ్ కాదు. నేను రిప్రజెంటేషన్ వెయిటేజ్ అంటున్నాను నేను. అదే సార్, ఇప్పుడు ఇద్దరిద్దరు లోక్సభ మెంబర్స్ ఉంటారు. నేను అంటే నా పాయింట్ ఏంటంటే కంపల్సరీ 50% ఆఫ్ ఎబో ఆ స్టేట్ సపోర్ట్ గవర్నమెంట్ సెంట్రల్ వాళ్ళకి ఉండాలి. లేకపోతే అసలు వాళ్ళు సెంట్రల్ పార్టీ అంటే ఏంటి ఆ గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు అనేది అట్లా పెడితే ఈజీగా అన్ని స్టేట్స్ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అదే నేను అంటున్నా, ప్రతి వెయిటేజ్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అందరికీ 50 ఇప్పుడు 555 సీట్లు ఏమి ఉన్నాయి కదా, అన్ని స్టేట్ల కలిసి అందరికి ఈక్వల్గా పంచాలి. ఇప్పుడు అటువంటిప్పుడు యూపీకి తగ్గిపోతాయి. ఈపీ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ వెయిటేజ్ ఇన్ ది పార్లమెంట్ కదా. ఇప్పుడు అక్కడ పాన్ బిడ జర్దా బిడ తినేటోళ్ళు అందరూ ఒక్క తీరుకుంటారు వాళ్ళు కదా. అట్ ద సేమ్ టైం So- సార్, రమేష్ సార్ అండ్ శివ గారు, ఎవ్రీబడి సార్, పీపుల్ ఏంటి సార్, వాళ్ళు పెద్ద స్టేట్కి ఇఫ్ దే ఫండ్ మోర్, వాళ్ళ నుంచి దే విల్ బి స్లేవ్స్ టు దిస్ సెంటర్. అలా ఉంది పరిస్థితి. చిన్న స్టేట్కి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళకి, బికాజ్ 1-2 ఎంపీస్ ఉన్నారు, వాళ్ళ ప్రెసిడెంట్ తక్కువ ఉంది. సో దే డోంట్ మైండ్ వెదర్ దే గివ్ ఇట్ ఆర్ నాట్. అలా ఉంది పరిస్థితి. 2 స్టేట్స్ మానిటర్ చేసి క్యాప్చర్ చేయగలిగితే వాళ్ళు ఇనఫ్ ఫర్ దెమ్ గేమ్ అయిపోయింది. అదే అంటున్నా, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది బేస్డ్ ఆన్ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్. ఒక ప్రాంతంలో ఎంతమంది పీపుల్ ఉంటే అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, అట్లా గ్రోత్ జరగాలి. బట్ వెన్ కమింగ్ టు ద స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇన్ ద పార్లమెంట్, కెన్ యూ పుట్ ఏ పిల్ లైక్ థింగ్ సార్ రమేష్ గారు? పెడదాం. ఎట్లా, వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా? డెఫినెట్లీ అట్లా చేస్తే నలుగురు ఆర్గనైజేషన్స్ ఇలా ముందుకు వస్తే దేర్ ఇస్ సమ్ క్వశ్చన్, పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ఇది దిస్ ఇంటెగ్రిటీతో లేదు, కూడంతో కాదు, దిస్ ఇస్ నాట్ విత్ బేస్డ్ ఆన్ సమ్ గుడ్ ఇంటెన్షన్స్ తో కాదు, ఇది ఆల్ విత్ మ్యానిఫైడ్ ఇంటెన్షన్స్. అంతే, మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఇస్ ఫేర్ కాదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది, వాడు ఎవడో కమిషన్ కమిటీ ఏదో చేసి ఉంటుంది ఫార్ములా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంత క్లియర్గా లేదు. మీరు చెయ్యండి అని చెప్పింది, ఫేర్ అండ్ ఇంపార్షియల్గా ఉండేట్టుగా మీరు చూడండి అంటుంది అది కాన్స్టిట్యూషన్. ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్షియల్ అండ్ ఫేర్. అంతే తప్ప ది లీడర్స్ హూ ఆర్ ఇన్ పవర్ హ్యాస్ టు మేక్ షూర్ దట్ వాళ్ళకు అనుగుణంగా ఫార్ములాస్ తయారు చేస్తారు. అంతే కదా, వాళ్ళకు అనుగుణంగా తయారు చేస్తారు. వాడు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రోజులు వానికి అనుగుణంగా చట్టాలు తయారు చేసిండు, వీడు రాగానే వీనికి అనుగుణంగా వీడు తయారు చేసుకుంటాడు. ఎందుకంటే నెక్స్ట్ టైం దేర్ గోల్ ఈస్ టు విన్ నెక్స్ట్ టైం, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఇట్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ ఫర్ దెమ్. సో కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఎ స్టాప్ ఫర్ దిస్. గవర్నమెంట్ అప్రోప్రియేట్ బాడీస్ కి అండ్ యాజ్ వెల్ ఎస్ ద కోర్ట్, బికాస్ కోర్ట్ నుంచి కూడా మనకి న్యాయం వస్తాం కాదు. రేజింగ్ క్వశ్చన్, అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ అవేర్గా ఉన్నారు దీనికి, వాళ్ళు కూడా లాజికల్గా థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వాళ్ళు దే ఆర్ అబ్జర్వింగ్ అన్నట్టు తెలియాలి. అదర్వైజ్ ఎవరిబడి సైలెంట్, హ్యాపీగా దే ఆర్ పండుగ చేసుకుంటారు మన మీద. శివ గారు, ఇది మన టీమ్ కు షేర్ చేయండి. సో షల్ వి ర్యాప్ అప్ ద మీటింగ్? ఐ నీడ్ టు గో అనదర్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ ఎనీథింగ్ దేర్ శివ గారికి యాడ్ చేయాలండి ఏమన్నా? Yeah, nothing, Adi. We will wrap up the meeting actually. I have covered almost, friends. And thanks for one and all. Yeah, we will continue further. Thank you. Okay. Wonderful Yeah, effort. thank you Shiva garu. You brought very good information. Chala manchi information gather chesaru. So bye. Yeah, bye. Thank you so much all of you. Good night. Good morning, Ramesh sir. Bye.